నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ లా ప్రొఫెసర్గా ఈ నా న్యాయశాస్త్ర విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం మన లా సిలబస్లోని యూనిట్ 3లోని అత్యంత ముఖ్యమైన అంశం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు వాణిజ్య లావాదేవీలు చట్టబద్ధంగా ఎలా ఏర్పడతాయి, వ్యాపారంలో అవి ఎలా అమలవుతాయి, ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం, సరేనా? ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, గూడ్స్ అంటే ఏంటి, వాటి ధరల సంగతేంటి, కండిషన్స్ మరియు వారంటీల మధ్య ఉన్న తేడా ఏంటి, ఇంప్లాయిడ్ టర్మ్స్, ఇంకా మనందరికీ ఇష్టమైన క్యావియట్ ఎంపిటర్ సిద్ధాంతం. మొదటి అంశం ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. అసలు చట్టం దృష్టిలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సేల్ అగ్రిమెంట్ ఏ విధంగా పుడుతుందో చూద్దాం. ఈ పునాదిని అర్థం చేసుకోవడం వాణిజ్య న్యాయశాస్త్రంలో ఎంతో కీలకం. ముందుగా సెక్షన్ 4(1) ప్రకారం విక్రయ ఒప్పందమంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన ధరకు అంటే ప్రైస్కి సెల్లర్ తన వస్తువుల యాజమాన్యాన్ని బయ్యర్కి బదిలీ చేయడం లేదా భవిష్యత్తులో బదిలీ చేయడానికి అంగీకరించడమే ఈ కాంట్రాక్ట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ప్రతిఫలంగా డబ్బు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ డబ్బులు లేకుండా ఉచితంగా ఇస్తే అది గిఫ్ట్ అవుతుంది, కానీ సేల్ అవ్వదు గదా. ఇక్కడే మనము ఒక చిన్న కాని చాలా ఇంపార్టెంట్ లాజిక్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే సేల్కి, అగ్రీమెంట్ టు సెల్కి మధ్య ఉన్న తేడా. పూర్తయిన సేల్లో ఓనర్షిప్ అలాగే రిస్క్ రెండూ వెంటనే బదిలీ అయిపోతాయి. అదే అగ్రీమెంట్ టు సెల్లో అయితే ఈ బదిలీ అనేది భవిష్యత్తులో జరుగుతుంది. రేపొద్దున వస్తువులకు ప్రమాదవశాత్తు ఏదైనా డ్యామేజ్ జరిగితే నష్టం ఎవరు భరించాలి అన్నది ఈ పాయింట్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు ఒక సేల్ కాంట్రాక్ట్ న్యాయస్థానంలో చెల్లుబాటు అవ్వాలంటే ఈ 5 ఎలిమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. అవి ఇద్దరు వ్యక్తులు అంటే బయ్యర్, సెల్లర్ ఉండాలి. కదిలే వస్తువులు మాత్రమే అయ్యుండాలి. ఒక నిర్దిష్టమైన ధర ఉండాలి. ఓనర్షిప్ బదిలీ జరగాలి. ఇంకా ఇద్దరి స్వేచ్ఛా సమ్మతి ఉండాలి. ఈ 5 పిల్లర్స్ ఉంటేనే అది పక్కా కాంట్రాక్ట్ అన్నమాట. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం, గూడ్స్ అండ్ ప్రైసింగ్ ఎసెన్షియల్స్. ఒక కాంట్రాక్ట్లో అసలు ఏమమ్ముతున్నారు, దానికి డబ్బులు ఎలా ఇస్తున్నారు అనేది ఇక్కడ కీలకం. సెక్షన్ 2(7) ప్రకారం చట్టం దృష్టిలో గూడ్స్ అంటే ఏంటి? చాలా స్పష్టంగా కేవలం కదిలే ఆస్తులు మాత్రమే, అంటే మూవబుల్ ప్రాపర్టీస్. ఇందులో స్టాక్స్, షేర్లు, ఆఖరికి పొలంలో పెరుగుతున్న పంటలు కూడా వస్తాయి. కానీ భూమి, భవనాలు లాంటి స్థిరాస్తులు అస్సలు రావు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కేవలం కదిలే వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది అన్నది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే, వస్తువులైతే డిసైడ్ అయ్యాయి, మరి వాటి ధర ఎలా ఫిక్స్ చేస్తారు? సెక్షన్ 9 దీని గురించి ఏం చెప్తోందంటే ఒకవేళ కాంట్రాక్టులో డైరెక్ట్గా ప్రైస్ రాయపోయినా సరే ఆ కాంట్రాక్ట్ ఏమీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోదు. ఇద్దరూ అంగీకరించిన విధానం ద్వారాగాని లేదా పాత బిజినెస్ పద్ధతుల ద్వారాగాని ప్రైస్ డిసైడ్ చెయ్యొచ్చు. అది కూడా కుదరకపోతే కొనుగోలుదారు ఒక రీజనబుల్ ప్రైస్ చెల్లిస్తే సరిపోతుంది. చట్టం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో గమనించారా? మూడవ అంశం కండిషన్స్ వర్సెస్ వారంటీలు. కాంట్రాక్ట్ను కంట్రోల్ చేసే చట్టపరమైన నిబంధనలివి. కమర్షియల్ లాలో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక కండిషన్కి, వారంటీకి మధ్య తేడా ఏంటో ఈ టేబుల్ చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. కండిషన్ అనేది కాంట్రాక్ట్కే హార్ట్ లాంటిది. దాన్ని బ్రేక్ చేస్తే ఏకంగా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసే హక్కు బయ్యర్కొస్తుంది. కాని వారంటీ అలా కాదు. వారంటీ బ్రేక్ అయితే మీరు వస్తువులను రిజెక్ట్ చేయలేరు, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయలేరు. కేవలం డ్యామేజెస్ అంటే నష్టపరిహారం మాత్రమే అడగ్గలం. ఈ డిఫరెన్స్ చాలా క్రూషియల్. ఈ తేడాను సెక్షన్ 12 ఎలా కరెక్ట్గా డిఫైన్ చేసిందో చూడండి. ప్రైమరీ ఆబ్లిగేషన్స్కి, సెకండరీ గ్యారంటీలకి మధ్య చట్టం గీసిన బలమైన గీతే ఇది. కండిషన్ అనేది కాంట్రాక్ట్ మెయిన్ పర్పస్కి ఎసెన్షియల్ అయితే, వారంటీ అనేది జస్ట్ ఒక కొల్లేటరల్ అంటే ఒక సపోర్టింగ్ షరతు మాత్రమే. రైట్, ఇప్పుడు 4వ భాగానికి వద్దాం, ఇంప్లాయిడ్ టర్మ్స్ ఇన్ లా. ఒప్పందంలో అన్నీ క్లియర్గా రాసుకోకపోయినా న్యాయం జరగడం కోసం చట్టమే కొన్ని రూల్స్ని ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది. అవేంటో అన్వేషిద్దాం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఆలోచించండి. మీరు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక హాట్ వాటర్ బాటిల్ అడిగి కొన్నారు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి వాడుతున్నప్పుడు అది సడన్గా పేలిపోయిందనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? వినడానికి భయంగా ఉంది కదూ. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొనుగోలుదారులను చట్టంలోని ఈ ఇంప్లాయిడ్ రూల్స్ ఎలా కాపాడుతాయో తెలుసుకోవాలంటే మనం ఒక క్లాసిక్ కేస్ గురించి మాట్లాడుకోవాలి.
ఆ ప్రశ్నకు సమాధానమే 1903 నాటి ప్రీస్ట్ వర్సెస్ లాస్ట్ కేస్. ఆ కేసులో కోర్ట్ ఏం చెప్పిందంటే, బయర్ సెల్లర్ నైపుణ్యం మీద ఆధారపడి ఒక వస్తువు కొన్నప్పుడు అది తాను కొన్న పర్పస్కి పర్ఫెక్ట్గా పనికిరావాలి. దీన్నే ఇంప్లాయిడ్ కండిషన్ ఆఫ్ ఫిట్నెస్ అంటారు. బాటిల్ పేలిపోయింది కాబట్టి ఆ కండిషన్ బ్రేక్ అయినట్టే. అందుకే సెల్లర్ నష్టపరిహారం చెల్లించాల్సిందే అని కోర్టు తీర్పిచ్చింది. ఈ ఒక్క ఫిట్నెస్ మాత్రమే కాదు, చట్టం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇంప్లాయిడ్ కండీషన్స్ని ఆటోమేటిక్గా ఇస్తుంది. అవేంటంటే, టైటిల్ అంటే అమ్మే హక్కు సెల్లర్కి ఉండాలి. సేల్ బై డిస్క్రిప్షన్ అంటే వర్ణించిన విధంగానే వస్తువులు ఉండాలి. సేల్ బై శాంపిల్ అంటే ఇచ్చిన శాంపిల్తో మొత్తం వస్తువులు మ్యాచ్ అవ్వాలి. అలాగే మర్చెంటబుల్ క్వాలిటీ అంటే అవి వాడకానికి యోగ్యంగా ఉండాలి. కస్టమర్లకి అన్యాయం జరగకుండా ఇవన్నీ ఒక అద్భుతమైన కవచంలాగా పనిచేస్తాయి అన్నమాట. ఇక మన లాస్ట్ టాపిక్, ది క్యావియట్ ఎంప్టర్ డాక్ట్రిన్. ఇది కమర్షియల్ లాలో ఒక ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. అసలు కొనుగోలుదారుడి బాధ్యత ఏంటి, ఆధునిక కాలంలో చట్టం దీని చుట్టూ ఎలా పరిణామం చెందింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్యావియట్ ఎంపెటర్ అంటే లెట్ ద బయర్ బివేర్. సింపుల్గా చెప్పాలంటే కొనుగోలుదారుడే అప్రమత్తంగా ఉండాలి. సెక్షన్ 16లో ఉన్న ఈ ప్రాచీన సూత్రం ఏం చెప్తోందంటే, వస్తువులు కొనే ముందే జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పూర్తి బాధ్యత కొనేవాళ్లదే. ఒకసారి కొనేశాక అందులో ఏమైనా లోపాలుంటే సెల్లర్ని బ్లేమ్ చేయడానికి లేదు, భారమంతా బయర్దే. కానీ ఆగండి, ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. మన ఆధునిక చట్టాలు ఈ కఠినమైన రూల్కి కొన్ని ఇంపార్టెంట్ మినహాయింపులు ఇచ్చాయి. ఒకవేళ బయ్యర్ సెల్లర్ నైపుణ్యం మీద ఆధారపడినా, లేదా డిస్క్రిప్షన్ ద్వారా, శాంపిల్ ద్వారా కొన్నా, లేక సెల్లర్ ఉద్దేశపూర్వకంగా మోసం చేసి లోపాలను దాచినా సరే, అప్పుడు ఈ క్యావియట్ ఎంపేటర్ అస్సలు పనిచేయదు. అంటే ఇలాంటి మోసం జరిగినప్పుడు నష్టమంతా బయ్యర్ ఒక్కడే భరించాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ఈ నా విశ్లేషణను ముగిస్తాను. ఈ రోజుల్లో అంతా కామర్స్, ఆన్లైన్ షాపింగ్ యుగమైపోయింది. డెలివరీ రాకముందు మనం అసలు వస్తువుని ఫిజికల్గా అస్సలు చెక్ చేయలేం. మరిలాంటి పరిస్థితుల్లో ఈ క్యావియట్ ఎంపెటర్ అనే సిద్ధాంతం ఎలా అప్లై అవుతుంది? ఈ ఆన్లైన్ షాపింగ్ వాస్తవాలకు తగ్గట్టు మన వాణిజ్య చట్టాలు ఎలా మారుతున్నాయి? న్యాయశాస్త్ర విద్యార్థులుగా మీరందరూ దీనిపై ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. మీ సమయానికి ధన్యవాదాలు.